కాడా శ్రీనివాస్ గారు, అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటాము. ముఖ్యంగా ఎజెండాలు ఏంటంటే కేసీఆర్ రాజకీయ వారసుతో తెలంగాణ అస్తిత్వం ప్రతిష్టలు కోల్పోతుందా, అలాగే తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయకుండా ఆంధ్ర పదాన్ని పదే పదే జపించడం చేతకాంతనమా కాదా అనేది ఇంకా 4-5 పాయింట్లు ఉన్నాయి. అధ్యక్షుల వారు దీని మీద మీడియా మిత్రులందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి తదుపరి మన అధ్యక్షుల వారు మాట్లాడుతుందిగా కోరుచున్నాము. ఓకే. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతం సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్రటరీస్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధాన అంశం మీద ఈరోజు డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు చేతగాని దత్తపు పార్టీలు అయిపోయినాయి, ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి సుమారు 12 ఏళ్ళు కావస్తుంది. ఈ 12 ఏళ్ల తరుణంలో ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు, ఎవరి రాజకీయ కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించుకుంటారు. ఇంకా కొంతమంది కేసీఆర్ వారసులు తెలంగాణ నుంచి హైదరాబాద్ వేదికగా చేసుకొని ఇష్టానుసారం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. దానికి మీద కనీసం స్పందన కూడా లేదు ఇక్కడ ఉన్నటువంటి చేతగాని దద్దమ్మలు. ఎందుకంటే వారు అక్కడ కొంతమంది కవిత లాంటి వాళ్ళు, అలాగే ఎవరో పృథ్వీరాజ్ అనేటటువంటి ఎవరో అతను తెలంగాణ ఉద్యమంలో ఉన్నారట. అక్కడ రాష్ట్ర విభజన జరిగింది తెలంగాణలో. ఈ రోజుకి ఆ రోజు మీరు ఉద్యమంలో అక్కడ ప్రజలు నమ్మించారు. నీళ్లు కొలువులు అని ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేశారు. ఏ విధమైనటువంటి మీరు కొలువులు భర్తీ చేయలేదు, నీళ్లు తెచ్చివ్వలేదు. అక్కడ అమరవీరుల కోసం, అమరవీరుల కుటుంబాల కోసం ఏ రోజు మీరు కనీసం స్పందించలేదు. కేవలం కిరాయి ఉద్యమాలని కొంతమంది వేదికగా చేసుకొని ఒక ఉపాధి మార్గంగా మార్చుకున్నారు. అందుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి నేరుగా చెప్తున్నాం, అలాంటి పిచ్చి ప్రలాపనలు మాట్లాడితే ఖచ్చితంగా సరైనటువంటి రీతిలో గుణపాఠం చెప్పాల్సిన అవసరం వస్తుందని చెప్పి ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరించడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎంతో మమేకం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకే జరిగింది కేంద్రం మూలంగా అన్యాయం, ఇక్కడ ఆంధ్రలో మోసపోయారు. మనం ఇరు రాష్ట్ర ప్రజలు ఒక ఐక్యతగా ఉంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి రప్పించుకొని ఈ 2 రాష్ట్రాలు ఎంతో చక్కగా గొప్ప అభివృద్ధి పథంలో నడుస్తాం. అంతేగాని మీరు సోయలేనటువంటి మాటలు మీ ఇష్టానుసారం అలా అనుకుంటే మొట్టమొదట ఈ పృథ్వీరాజు లాంటి వాళ్ళకి ఏదైనా చరిత్ర తెలిస్తే సిగ్గుంటే ఇక్కడ నేను ఒక మాట చెప్తున్నాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని వ్యతిరేకించడంలో మీరు ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో వాజ్పేయి గారి విగ్రహాన్ని పెట్టారు. వాజ్పేయి గారిని ఎక్కడని అడగడం ఏంటి? ఆయన భారతీయుడు, ఈ దేశం గర్వపడే ప్రధానమంత్రిగా అతను పనిచేశారు. కొంతమంది నాయకులకి, కొంతమంది నేతలకి ప్రాంతం పరిమితి చేయకూడదు. అలా అనుకుంటే శ్రీమద్ ఆంధ్ర భాగవతం ఎవరు రాశారు? పోతన రాశాడు తెలంగాణ వేదిక. అలాగని ఆ రోజు ఇప్పుడు తెలంగాణ 69కి ముందు నుంచి కూడా సుమారు ఇప్పటికి 2000 ఏళ్ళయింది. శ్రీమద్ ఆంధ్ర భాగవతం అంటే ఆంధ్ర అనే పదం ఆ రోజు 2000 సంవత్సరాల క్రితమే ఉంది. ఆంధ్ర మూలాలు ఉన్నాయి. కొంతమంది ఒక మానసిక వికలాంగుల్లో తయారైపోయి ఏదో మీరు బ్రతకడం కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టి అగ్గి రాజేసి మీరు కొంత తాత్కాలిక ప్రయోజనాలు పొందుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు నిజాం పేరు మొట్టమొదటి మీ ఆ తెలంగాణకు అవమానం. అలాగే రజాకారులు తెలంగాణ ఒక అవమానం. అదేవిధంగా ఉగ్రవాద మూలాలు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అక్కడ తెస్త వేసుకొని కూర్చున్నాయి. మీకు అవమానం కాదా? దానికోసం మీరు మాట్లాడరా? నిజాము ఎన్ని అకృత్యాలు చేశాడు? తెలంగాణ వీరుల్ని, తెలంగాణ ఆడబిడ్డల్ని ఊచకోత కోసాడు, బలాత్కరించారు. రజాకారులు దాడులు ఎంతోమంది నష్టపోయారు. వాళ్ళ పేర్లు పెట్టి ఈరోజు తెలంగాణలో ఉన్న మీరు ఎవరు మాట్లాడరు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి కానీ, ఆ గాయకుడు కానీ, ఇతరత్ర మీరు అన్నటువంటి చుక్క సత్య గారు కావచ్చు, అలాగే ఎవరో ఏదో చెప్పారు మీరు, ఆ ఫిలిం స్టార్ తెలంగాణ ఎవరు వద్దన్నారు? మీకు చేతనైతే ఆ విగ్రహాలు కూడా మీరు పెట్టండి. ఎవరన్నా ఆంధ్రులు వద్దన్నారా మిమ్మల్ని? చుక్క సత్య గారి విగ్రహం పెట్టొద్దని, ఆ పైడిరాజు గారి విగ్రహం పెట్టొద్దని ఎవరన్నా చెప్పారా? చెప్పలేదు కదా. మీరు
ఆ విగ్రహాలు పెట్టద్దు, ఇంకా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఇవి చేయొద్దు. ఆంధ్ర మూలాలు అంటే ఆంధ్రులకి మీరు భయపడుతున్నారా, లేదు మిమ్మల్ని ఆంధ్రులు భయపడుతున్నారా అనే దాని మీద ఒక ప్రశ్న, జవాబు లేనటువంటి ప్రశ్న వెంటాడుతుంది. కానీ మీరు బ్రతకడం కోసం రెండు రాష్ట్రాల మధ్య మీరు ఇష్టానుసారం ప్రగల్భాలు చేసి ఏ దుందుడికి మాట్లాడితే ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది. అది తెలంగాణ ఉద్యమాలకు పుట్టినీళ్ళని మేము కూడా చెప్తాం. రాష్ట్ర విభజన మీ ఆత్మ బలిదానాలతో సాధించుకునేటువంటి రాష్ట్రం, మేమెంతా గౌరవిస్తాం. అక్కడ విద్యార్థులు ఎంతోమంది కవులు కళాకారులు త్యాగాలతో ఆ రాష్ట్రం ఆవిర్భవించింది. ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి కవితకి ఆమె ఏం మాట్లాడుతుందో తెలియదు. అలాగే కాసు బ్రహ్మానంద రెడ్డి గారట సుమారు 400 మంది చావుకి కారణం అయ్యారట. అసలు అర్థం లేనటువంటి మాట. ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో అతను పనిచేశారు. ఆ మంత్రి స్థానంలోనూ పనిచేసి ఆ తర్వాత ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏవో చిన్న కార్యాచరణలు జరుగుతూ ఉంటాయి. అది తప్పులు అనేది ఈ సందర్భంలో మనం వేలెట్టి చూపించడం అనేది ఎంత తప్పు. నిజంగా మీరు కాసు బ్రహ్మానంద రెడ్డి కొంతమంది చావులకు కారణం అయితే అలా అనుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా మంది చనిపోయారు అనేక ఉద్యమాల్లో. జయాంధ్ర ఉద్యమంలో రొమ్ము చూపించినటువంటి ఆంధ్రులు సుమారు 400 మంది 480 మంది చనిపోయారు. అలాగే తెలంగాణలో కూడా చనిపోయారు. ఉద్యమాల్లో నష్టం జరుగుద్ది. అందుకనే వాళ్ళు చరిత్రలో ఉన్నారు. మీరు చరిత్రహీనులుగా ఉన్నారు. మీరేనా మీ తెలంగాణ పౌరులు కూడా మీ వాదనని తప్పుపట్టి అక్కడ రవీంద్ర భారతిలో ఎవరు విగ్రహాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ఆవిర్భింప చేశారు చక్కగా. అంటే తెలంగాణ బిడ్డలు తెలంగాణ మనుషుల్లో ఎంత విద్యత ఉంది. మీలాంటి వాళ్ళు 2-3 మూలంగా అతను ప్రతిష్ట పడవలేదు. అలాగే తెలంగాణ ప్రజలు ఆ గౌరవ మర్యాదను కాపాడుకోకుండా లేరు. అదే విధంగా మీరు ఆలోచించాలి. ఈరోజు మీ మూలంగా మీ కిరాయి గొంతుల మూలంగా ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. అలాగే శాంతి భద్రత సమస్యలు వస్తాయి. అక్కడ తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా సుమోటోగా స్పందించి మొట్టమొదటి అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు రాకుండా పోతాయి. ఇప్పటికే నష్టపోయినటువంటి రాష్ట్రాలు ఏదైనా ఉంటే యావత్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేంద్ర కుట్రలకి బలైపోయినటువంటి రాష్ట్రాలు ఈ రెండు కూడా. ఈ రెండింటిని కలవకుండా కేంద్రం చేస్తున్నటువంటి ఒక పొలిటికల్ గేమ్లో ఇలాంటి పృథ్వీరాజు లాంటి వాళ్ళు, కవిత లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మాటలను కనీసం వినకుండా అలాంటి వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆంధ్ర తెలంగాణ ప్రజల ఐక్యతతో ఖచ్చితంగా అద్భుతమైనటువంటి భవిష్యత్తును సాధించుకోవాల్సిన అవసరం తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎంతైనా ఉంది. అక్కడ పృథ్వీరాజు లాంటి వాళ్ళకి గుణపాఠం చెప్పండి. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తెలంగాణ వాదులను ఎవరినైనా కామెంట్ చేస్తే మేము కూడా అదే విధంగా స్పందిస్తాం. అంతేగాని అవసరం లేనటువంటి మాటలు మాట్లాడి ఇష్టానుసారం పిచ్చ మాటలు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఈ పృథ్వీరాజు లాంటి వాళ్ళకి సరైనటువంటి గుణపాఠం చెప్తాం. ఇక్కడ ఎవరో కొంతమంది లంగా నేతలు ఉండొచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో కొన్ని తప్పులు చేస్తూ వాళ్ళు వ్యాపారాలు లేదంటే ఇతరత్ర కొన్ని స్వప్రయోజనాలకి బలహీనల్ని ఈరోజు మీరు మాట్లాడుతుంటే వాళ్ళు ఏం మాట్లాడకపోవచ్చు. అందుకని ఆంధ్రప్రదేశ్ నుంచి ఖచ్చితంగా ఈ వాయిస్ వినిపిస్తాం. ముందు ఇదే పరిస్థితులు కొనసాగితే తెలియకుండానే ఏ కారణం లేకుండానే ఇరు రాష్ట్ర ప్రజలు ఈ వాదనని మనం ముందుకు నడిపించుకుంటున్నాం. కేంద్రం హ్యాపీగా సంతోషిస్తూ ఉంటుంది. భలే కొట్టుకుంటున్నారు, భలే తిట్టుకుంటున్నారు. ఆ రెండు రాష్ట్రాలు సర్వనాశనం. తెలుగు రాష్ట్రాలు బలపడితే కేంద్రానికి భయం. ఎందుకంటే కేంద్రంలో ఈ తెలుగు అంటే చాలా భయభక్తులుగా ఉంటారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు డెవలప్ అయితే వాళ్ళకి మనుగడ లేదు. తెలుగు రాష్ట్రాలు డెవలప్ అయితే ఢిల్లీ పంచులు తడుస్తాయి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈరోజు భారతీయ జనతా పార్టీ కావచ్చు. కానీ యావత్ ఆంధ్రులు అందరూ తెలంగాణ వాదులు అందరూ ఒక ఉమ్మడి కార్యాచరణతో ఈ తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించాలి. అక్కడ ఖచ్చితంగా ఆ పృథ్వీరాజ్ అనే వ్యక్తికి సరైనటువంటి గుణపాఠం తెలంగాణ వాదుల నుంచే వెళ్ళాలని సందర్భంగా మేము తెలంగాణ ప్రజలను రిక్వెస్ట్ చేస్తాం. లేదు ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా మేము గుణపాఠం చెప్తాం. ఈ హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చినటువంటి పరిస్థితులు కనబడవు. ఎందుకంటే జయాంధ్ర ఉద్యమ స్ఫూర్తి ఏ స్థాయిలో ఈ యావత్ భారతదేశంలో ఎంత ఉవ్వెత్తులు ఊరించిందో స్వాతంత్ర పోరాటంతో సమానమైనటువంటి ఉద్యమం ఆంధ్రప్రదేశ్ వేదికగా జరిగినటువంటి ఉద్యమం. ఎంతోమంది ఉద్యమ వీరులు త్యాగాలకి బలిదానం రొమ్ము చూపించి మనల్ని కాల్చు అని చెప్పి
ఎదురు తుపాకీలకు ఎదురెళ్ళినటువంటి ఒక గొప్ప యోధులు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు. అవన్నీ గుర్తుపెట్టుకొని పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. అలాగే ముందు ముందు తెలంగాణ వాదులు కూడా ఒక మంచి సత్ప్రవర్తనతో ఆలోచన విధానాలతో ఆంధ్రులు ఎప్పుడు కూడా మీ మిత్రులు అని ఆలోచించండి. అలాగే తెలంగాణ వాదులందరూ కూడా మా శ్రేయోభిలాషులు, మనం ఒకప్పుడు కలిసే ఉన్నాం, మనం అందరం తెలుగువారు అనే ఆలోచన భావంతో ఇలాంటి ఈ సూడో పర్సన్స్ని దూరంగా పెట్టి పృథ్వీరాజ్కి మీరే ఖచ్చితమైనటువంటి గొడవలని చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పృథ్వీరాజ్ మరో ఒక విషయం చెప్తున్నా, చుక్కసత్రి గారు కావచ్చు, పైడిరాజు గారు కావచ్చు, ఫిలిం స్టార్ పైడిరాజు గారు అంటారు, వాళ్ళ విగ్రహాలు పెట్టించి చేతనైతే పెట్టించకుండా, అలాగే తెలంగాణకు అప్రతిష్టగా ఉన్నటువంటి నిజాం పేర్లు తొలగించమని ఉద్యమించు. నిజాము తెలంగాణ ఆడబిడ్డల్ని ఊచకొత కోయించాడు. అలాగే రజాకారులు ఘోరమైనటువంటి దాడులు చేశారు. వాటి మీద నువ్వు ఉద్యమించు, వాటి మీద నువ్వు మాట్లాడు, తెలంగాణ ప్రతిష్టను కాపాడుకో. కానీ ఖచ్చితంగా తెలుగువారు ఇష్యూస్ మీద, అలాగే తెలంగాణకి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏ ఇష్యూస్ మీదైనా సరే ఒక ఆంధ్రులుగా మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. తెలంగాణ ఆంధ్రులు ఎప్పుడు ఒకటే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ పృథ్వీరాజ్ లాంటి ఒక చేతకాని ఉపాధి, ఒక తెలంగాణ ఉద్యమ పదాన్ని ఒక ఉపాధిగా ఎంచుకున్నటువంటి ఆ వ్యక్తికి ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్సి ఉంటాం.